వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న రాయలసీమకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతోంది అని చెప్పని ఒక వీడియో చేసామండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా, అందులో ముఖ్యంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ కూడా ప్రెస్ మీట్ లాంటిది పెట్టి దానికి సంబంధించి మాట్లాడుతూ టాటా వారి 10 GW ప్లాంట్ తెచ్చామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాజాలు కొట్టాడు. ఇప్పుడు ప్లాంట్ ఏపీ కాకుండా ఒడిశాకి తరలిపోతోందనే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో నారా లోకేష్కి తెలియాలి. ఇక డిఎస్సీ అక్రమం మీద చర్చకి నారా లోకేష్ సవాల్కి సమాధానం చెప్పడానికి మేము సరిపోతాం, జగన్ గారి దాకా ఎందుకు, దమ్ముంటే నారా లోకేష్ రావాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ నిన్న సవాల్ ఏదో విసిరారు. సరే, బాగానే ఉంది. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఇంకొకటి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఆయన పెద్ద బాజాలు కొట్టాడు. ఏంటంటే టాటా పవర్ని నెల్లూరుకి 10 GW ప్లాంట్ని తీసుకొచ్చారని 6 నెలల క్రితం అనుకుంటా, లేకపోతే సంవత్సరం క్రితం 6,000 కోట్ల రూపాయలు 10 GW పవర్ ప్లాంట్ని నెల్లూరు ప్రాంతానికి తీసుకొచ్చామని నేను అడుగుతా ఉన్నా. ఇదే పవర్ ప్లాంట్ ఒడిశాకి తరలిపోతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? మీరు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు. జగనన్న తీసుకొచ్చిన ప్రాజెక్టులు అన్డౌటెడ్లీ గూగుల్ సెంటర్ అయితే కానివ్వండి, ఏదైనా చూసుకోండి మీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రెడిట్ చోరీకి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ సుపుత్రుడు నారా లోకేష్ గారు. భారతదేశ వ్యాప్తంగా జెన్జీస్ ఒక విప్లవాన్ని క్రియేట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము తల ఒగ్గి వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ని శాక్ చేయడం జరిగింది, అంటే రాజీనామా చేశాడు. నీట్ పేపర్ ఏ రకంగా అయితే లీక్ అయిందో అదే స్థాయిలో నిన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులు, యువత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకుని వచ్చాం. ఏంటి ప్రధానమైన అంశం ఏంట్రా అంటే డిఎస్సి, మెగా డిఎస్సి యొక్క పరీక్షా పత్రాలు లీక్ అయినాయి. 100కి 100% చెప్తా ఉన్నా. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మంత్రి జగనన్నకి ఛాలెంజ్ చేశాడు, మీరు ఓపెన్ డిబేట్కి రండి అని. జగనన్న దాకా ఎందుకు, జగనన్న ముఖ్యమంత్రిగా పనిచేశారు నాయన, నేను ఎంపీగా పనిచేశాను, నీకు నేనే ఎక్కువ. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గం, నేను ఎంపీనంటే 7 నియోజకవర్గాలకి గెలిచిన వ్యక్తిని. రాజమహేంద్రవరం మీ సామాజిక వర్గం, మీరు టికెట్లు ఇచ్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ మీద గెలిచిన వ్యక్తిని. డిబేట్కి నేను వస్తాను, మీరు ప్లేసు టైము మీరు ఫిక్స్ చేయండి. వచ్చి గన్ షాట్గా చెప్తా ఉన్నా, ఆధారాలతో ప్రూవ్ చేస్తాను. ఏదైతే డిఎస్సి పరీక్షా పత్రాలు లీక్ అయినట్టు, అదేవిధంగా మీరు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నట్టు ఆధారాలతో ప్రూవ్ చేస్తాను. నారా లోకేష్ గారు, మీరు ఎడ్యుకేషన్ మంత్రిగా మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము, మీరు డిబేట్కి సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. చూసారుగా ఆయన మాట్లాడినటువంటి మాట. సరే, డిఎస్సీ అక్రమాల మీద నారా లోకేష్ తోటి ఎందుకు, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఆయన పిలిచింది స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మన్నారు సవాల్ విసిరి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి, మేము వస్తాం అని పిలవని పేరంటానికి దేనికో అని చెప్పి వాళ్ళు కూడా వెక్కిరిస్తున్నారు. సరే, అది పక్కన పెడితే ముఖ్యంగా ఇక్కడ టాటా ప్రాజెక్టుకి సంబంధించి టాటా పవర్ ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరిగాయి. నిన్న దానికి సంబంధించే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అండ్ రాయలసీమని పునరుత్పాదక ఇంధన కేంద్రంగా మార్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కర్నూలు జిల్లా పత్తికొండలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ దాదాపు 2,700 ఎకరాల విస్తీర్ణంలో 2,250 కోట్ల రూపాయల పెట్టుబడితోటి నిర్మించబోతున్నారు. అలాగే అనంతపురం జిల్లా కన్నేకల్లులో 760 ఎకరాల్లో 3,500 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు. సో మొత్తం 800 మెగావాట్ల స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం రాయలసీమకు వెళ్తుందని చెప్పాం కదా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది టాటా పవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, నెల్లూరులో పెట్టాల్సినటువంటిది తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పని ఆరోపణ చేశారు. మరి నెల్లూరు నుంచి వెళ్ళిపోతుంది అని మాట్లాడినటువంటి వాళ్ళు ఇక్కడ పత్తికొండది కానీ కన్నేకల్లు కానీ మరి వీటి గురించి ఎందుకు మాట్లాడరు? సో ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ చూద్దాం, అసలు వాస్తవం ఏంటి అనేటువంటిది మనం ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చూసుకున్నట్లయితే ఈ రెండు కూడా ఒకే ప్రాజెక్ట్ కాదు.
టాటాకి సంబంధించి నెల్లూరులో పెట్టాల్సినటువంటిది కావచ్చు, ఇక్కడ కన్నేపల్లి పత్తికొండలో పెట్టేటువంటిది కావచ్చు, రెండు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అవి. టాటా పవర్ వాళ్ళది అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎంత వచ్చింది ఇక్కడ? పత్తికొండలో మనకి 2250 కోట్ల పెట్టుబడి, కన్నేకల్లులో 3500 కోట్ల పెట్టుబడి. ఇది మొత్తం 5350 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇవి. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇవాళ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా జరిగినటువంటిది. అలాగే టాటా పవర్ వాళ్ళది ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇది ప్రతిపాదిత స్థలం ఎక్కడ? నెల్లూరులో పెడదాం అనుకున్నారు. 10 గిగావాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, మొత్తం పెట్టుబడి 6675 కోట్లు. అయితే ఇదేమి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కాదు, సోలార్ ఇండస్ట్రీ కోసం ఇన్గాట్స్ అండ్ వేఫర్స్ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. టాటా పవర్ని తీసుకొచ్చేసాం 10 గిగావాట్ అని చెప్పని మాట్లాడి అది వెళ్ళిపోతుంది ఇది అని చెప్పని అన్నారు చూసారా, దానికి సంబంధించి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీకి సంబంధించింది. ఆ డిఫరెన్సియేషన్ అనేది ఉంది, సో దీన్ని వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో నెల్లూరు నుంచి అది ఒరిస్సాకి తరలిపోతోంది అన్నది వాస్తవం. 6675 కోట్ల ప్రాజెక్టు నెల్లూరు నుంచి ఒడిస్సాకి వెళ్ళిపోతుంది. కారణాలు ఏంటి అనేది కూడా చూసుకుంటే దీనికి సంబంధించి కంపెనీ సీఈఓ చెప్పిన దాని ప్రకారం వాళ్ళే చెప్పారు. ఇక్కడ టాటా 10GW ప్లాంట్ మేము తీసుకొచ్చాము, ఏపీకి భారీ పెట్టుబడి అంటూ జనవరిలో ఘనంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎస్ఐపిబి కూడా క్లియరెన్స్ ఇచ్చింది. కానీ 6 నెలల తిరగకముందు దీంట్లో కథ మారింది. ఏంటంటే టాటా పవర్ వాళ్ళు పత్తికొండలోను కన్నేకల్లోనూ కూడా అక్కడ వాళ్ళు పెట్టాల్సినటువంటి విండ్ అండ్ సోలార్ ఎనర్జీకి సంబంధించి అక్కడ పెడుతున్నారు 800 మెగావాట్లది. అలాగే ఈ 10G మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో 10 గిగావాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ది, దీన్ని సంబంధించి దీన్ని ఒరిస్సాలో గోపాల్పూర్లో పెట్టడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కంపెనీ సీఈఓ చెప్పిన దాని ప్రకారం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కంటే ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిస్సా ఇంకా ఎక్కువగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, అలాగే తక్కువ విద్యుత్ ఖర్చు, అలాగే మౌలిక వసతుల మద్దతు అనేది ఈ నిర్ణయానికి కారణం. అంటే నెల్లూరులో మేబీ మనకు ఆ ఫెసిలిటీ సరిగ్గా ఇంకా లేదేమో, వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇంకా అంతకంటే లో అయితే ఈ పెట్టుబడి పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో జీరో, దాన్ని ఎలా చెప్పాలి, ఇంకా కంప్లీట్ వాళ్ళకి ఏంటంటే మొత్తం ఫ్రీగా ఇచ్చినట్టే. తప్పలేదు, ఒక రకంగా చూసినప్పుడు తప్పలేదు. కానీ పెట్టుబడులు ఎన్ని వస్తున్నాయి, మనం ఎంతవరకు దాన్ని బేర్ చేయగలం అనేటువంటిది కూడా చూసుకోవాలిగా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికంటే కూడా ఒరిస్సా ఇచ్చినటువంటిది వాళ్ళకి బాగా నచ్చి ఉండొచ్చు, అందుకే గోపాల్పూర్లో అది పెట్టుండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ ఆంధ్రప్రదేశ్లో ఒకానొక పెట్టుబడి టాటా పవర్ వాళ్ళది పక్కకి వెళ్ళింది తప్ప పూర్తిగా టాటా పవర్ అనేది బయటికి వెళ్ళలేదు. అందుకని చెప్పి ఈరోజు మనకి దాదాపు 5300 కోట్ల విలువైనటువంటి 800 మెగావాట్ల విండ్ అండ్ సోలార్ పవర్కి సంబంధించి పత్తికొండలోను కన్నేకల్లోను గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అనేది టాటా పవర్ వాళ్ళ వల్ల జరిగింది. సో ఇది నిజం చెప్పాలి కదా. మీరు అంటున్నట్టుగా నెల్లూరు ఫెసిలిటీ ఏదైతే ఉందో అది ఒరిస్సాకు వెళ్ళడం వాస్తవమే. అయితే మరి ఇది కూడా జరిగిందని చెప్పాలిగా. ఏమైనా ఆంధ్రప్రదేశ్కి 6000 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి బయటికి వెళ్ళింది. 5300 కోట్లు ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఇది కాకుండా ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు కదా, తైవాన్ కంపెనీలు కూడా ఆల్రెడీ చూస్తున్నాయి కదా. ఇట్స్ ఎ కామన్ ప్రాక్టీస్. ఎగ్జాంపుల్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మనకి, అలాగే విభజిత ఆంధ్ర రాష్ట్రంలో 2 ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ డెవలప్ అవుతున్నటువంటి తరుణంలో ఐటీ ఎకోసిస్టమ్ బిల్డ్ అవ్వాలి అన్నప్పుడు 2000 సంవత్సరంలో మనకి వచ్చినటువంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. కర్ణాటక, మహారాష్ట్ర చాలా చోట్ల తిరిగారు, అక్కడ మాట్లాడదాం అనుకున్నారు, ఈమె తమిళనాడులో కూడా అనుకున్నారు. కానీ ఒకే ఒక చిన్న మీటింగ్ తోటి ఆంధ్రప్రదేశ్లో ఐఎస్బి వచ్చింది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. భారతదేశపు మొట్టమొదటి బిజినెస్ స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి. మరి మిగతా రాష్ట్రాల్లో పెట్టలేదు అన్న ఆలోచన వాళ్ళకి ఉంటుంది కదా, మరి మన దగ్గరికే వచ్చిందిగా. సెకండ్, కియా మోటార్స్. తమిళనాడు చెయ్యని విశ్వ ప్రయత్నం అంటూ లేదు, కర్ణాటక చెయ్యని విశ్వ ప్రయత్నం లేదు, కానీ కియా మోటార్స్ మనకే వచ్చింది. అనంతపురం రూపురేఖలను మార్చిందా లేదా? అది మన దగ్గర కాకుండా వేరే చోటకి వెళ్ళిపోయి ఉంటే ఏం చెప్పేవాళ్ళు అప్పుడు? గూగుల్ డేటా సెంటర్ కావాలి అనుకుంటే ఎంతోమంది రెడ్ కార్పెట్ వేసి మరి వాళ్ళని పిలుస్తారు, మీరు రండి మా దగ్గరే పెట్టండి, మైసూర్ రెడీగా ఉంది, కర్ణాటక రెడీగా ఉంది. కర్ణాటకలోనే ఇన్ని ప్లేసెస్ వాళ్ళకు ఉన్నాయి, అక్కడ రెడీగా ఉన్నారు, మీరు రండి మీకు ఏం కావాలంటే మేము ఇస్తాం. కానీ ఫీజిబిలిటీ చూసుకున్నారు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది, తర్వాత స్పీడీ డెసిషన్ మేకింగ్ అనేది, ఇవన్నీ చూసుకున్నారు, స్టెబిలిటీ అనేది చూసుకున్నారు, పొలిటికల్ స్ట్రెస్ అనేది లేకుండా ఎక్కడైతే మనకి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుందో చూసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి నెల్లూరు ప్లాంట్కి సంబంధించి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది ఈ ఇంగాట్ వేఫర్ ప్లాంట్ని ఒడిశాలో గోపాల్పూర్లో పెడుతున్నారు. అది మేబీ మనం 10 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామంటే వాళ్ళు 15 రూపాయలు ఇస్తూ ఉండొచ్చు. 15 రూపాయలు ఇచ్చే కెపాసిటీ మన దగ్గర ఉండకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఇట్ డజంట్ మీన్ దట్ ఆంధ్రప్రదేశ్కి ఏదో అన్యాయం జరిగిపోయింది అని చేసే ప్రయత్నం, ఈ ప్రచారం మాత్రం ఖచ్చితంగా
తప్పనే చెప్పాలి. ఇది దీంట్లో ఉన్నటువంటి అసలు వాస్తవాలు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.